ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న సామ్రాజ్యవాద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపథ్యంతో ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దేశాలు దాడికి దిగడం ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండమీది బలరాం అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ అంజలయ్య గౌడ్ ప్రసంగించారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె కాశప్ప, రామకృష్ణ, నరహరి, పవన్, సాయిబాబా, నరసింహ, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు మన పార్టీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద ఏదైతే దాడులు చేస్తూ ఉన్నాయో ఆ దాడులకు నిరసనగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అమెరికా తను పెత్తనం నిరంతరం ప్రపంచం మీద నాది ఉండాలని చెప్పి ఏదైతే సామ్రాజ్యవాద లక్షణం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇరాన్ మీద దాడులు జరపడం అనేది జరిగింది. మొదట పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి తగాదా మరి వాళ్ళు ఏమాత్రం ఏ విషయంలో కూడా వాళ్ళ పాత్ర లేకున్నా మరి ఇరాన్ ద్వారా మాకు ప్రమాదం ఉందని చెప్పి ఇజ్రాయెల్ అకారణంగా మరి ఇరాన్ మీద దాడులు చేయడం అనేది జరిగింది. తిరిగి ప్రతిఘటించి ఇరాన్ కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అమెరికా అకారణంగా జోక్యం చేసుకొని మరి ఈరోజు మరి ఇరాన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంది, నా మాట వినట్లేదు, యురేనియం శుద్ధి చేస్తూ ఉంది, ఈరోజు అణుబాంబులు తయారు చేస్తూ ఉంది అని చెప్పి ఆ ఒక నెపం పెట్టి ఈరోజు మరి ఏదైతే అణ్వాయుధాలు ఉన్నాయో ఆ అణ్వాయుధాలు మాకు తప్ప ఎవరికి సొంతం కాదు, ఈరోజు ప్రపంచంలో ఎవరు తయారు చేయకూడదు, అది అమెరికా మాత్రమే తయారు చేయాలనే ఒక ఆధిపత్య ధోరణిని ఈరోజు అమెరికా ప్రదర్శించడంలో భాగంగానే ఈ ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా నేను చెప్పినట్లు నడుచుకోవాలి, నా ఆధిపత్యమే కొనసాగాలని ఈరోజు అమెరికా ఆకాంక్షిస్తూ ఉంది. కాబట్టి ఈ ధోరణిని మనం ఖండిస్తూ మరి ఈరోజు శాంతియుత ప్రయోజనాల కొరకు మేము విద్యుత్ తయారు చేసుకోవడం కొరకు, మా ఇంధన అవసరాలు తీర్చుకోవడం కొరకు మేము యురేనియం శుద్ధి చేస్తా ఉన్నామని చెప్పి ఎంత చెప్పినప్పటికీ వినకుండా ఏకపక్షంగా ఈరోజు ఇరాన్ మీద దాడులు చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైనా దేశాల మధ్య సమస్య వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంటది. ఐక్యరాజ్య